హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను విశ్వాబరావు అయితే డిమార్ట్ కి వెళ్తున్నా. డిమార్ట్ కి ఎందుకు వెళ్తున్నాం అంటే టిఫిన్ కి ఫాస్ట్ ఫుడ్ కి యూజ్ చేసే వస్తువులన్నీ ఇక మన కేఫ్ ఇన్ఛార్జ్ అయిన అస్లాం భాయ్ దగ్గర క్యాష్ సరుకులు పట్టి తీసుకొని బయలుదేరినా. సరుకులకి డబ్బులని ఫా అంటాడు అస్లాం భాయ్. విమల్ బ్యాగ్ ల వాల్యూ అయితే చాలా ఎక్కువ. ఎక్సెల్ టాటాకి ఏమైందిరా? ఊరికే కామెడీ జరుగునా గుద్దలు పెడతాను కొడక. డిప్రెషన్. ఈ మనిషి గమ్మునున్నాడు బండి నడిపేటప్పుడు. అలాగే లెవెల్ గా బందాత పడితే అట్లా నడుపుతాడు బండి. ఇల్లు వేసి ఈ మనిషి మీద వేరే నా బండి మీద బ్యాగ్ అండి. ఇలా ఎండ ఎక్కువ ఉందని కింద అండర్ గ్రౌండ్ లో పెట్టామని వచ్చేసాం. ఈ మాట మొత్తం తిరుకొని ఒకసారి ఆపాడు బండి అన్న. యూత్ అయినా కానీ మాకు జీ బల్బ్ ఎక్కువ, అందుకే ఈ లిఫ్ట్ లో వెళ్తున్నాం నడచడానికి బరువు. కపుల్స్ మన రీమార్ట్ కి వచ్చేటోళ్ళు జాకెట్ లిఫ్ట్ లో కెమెరాలు ఉన్నాయి. మన దగ్గర గన్నులు కత్తులు కటార్లు ఉంటాయని ఇక్కడ చెకింగ్ చేశారు. మన దగ్గర ఉన్నాయి కానీ పట్టుకోలే. ఇది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. సామాన్లు మోయలేం కాబట్టి 4 టైర్ల బండి సార్. ఫస్ట్ చాక్లెట్ల కాడికి వచ్చాము, ఏదో పెద్ద చాక్లెట్లు కొన్నట్టు. విశ్వాపురం ఏమన్నాడో చూసి ఇడు ఉన్నాడు, ఏందో చేస్తున్నాడు. సరుకుల పట్టి ఆన్నే మర్చిపోయి వచ్చాడన్న. ఎటో నేను బ్లాగ్ కోసం తీసిన వీడియోలు అయితే ఉన్నాయి. అదే పడుకొని మేము షాపింగ్ అయితే చేసాం. 2000 years later. సరుకులన్నీ మూట కట్టుకొని వచ్చేసినాం. దారిలో చాక్లెట్లు మళ్ళీ కనొచ్చింటే ఎందుకు లేని ఒక చాక్లెట్ వేసుకున్నాం. ఫైనల్ లో బిల్డింగ్ వేయించుకొని ఒక్కసారిగా అమౌంట్ ఎంతైందో చూసి ఏం చేయాలి తప్పదు. అమౌంట్ పే చేసి వచ్చేటప్పుడు ఆయన అన్ని చెక్ చేసి బయటికి పంపిస్తాడు. బయటికి వస్తానే చాక్లెట్ అయితే షేరింగ్ చేసుకుని తినేసాం. ప్రమోషన్ చేసేంత పెద్దోళ్ళం కాదు. పార్కింగ్ లోకి వచ్చేసి విమల్ బ్యాగ్ లో అన్ని లోడ్ చేసాం. ఇక లేట్ చేయకుండా డిమార్ట్ నుండి కేఫ్ అయితే రిటర్న్ అయిపోయాం. వ్లాగ్ నచ్చకుండా మన బ్రో పడే కష్టాన్నైనా చూసి లైక్లు కొట్టండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలంటే ఫాలో చేసి సపోర్ట్ చేశారనుకున్నా. థ్యాంక్ యూ.